ఒక పక్క టీడీపీలోని అభ్యర్థులు నామినేషన్ వేయటానికి ముందుకు రాకుండా ప్లేట్ ఫిరాయించేసి వేరే పార్టీలకు వెళుతూ కొంతమంది ఉన్నారు. ఈ కొంతమంది కూడా ఎవరు? ఆల్రెడీ అభ్యర్థులుగా ప్రకటించినటువంటి వాళ్ళే. ఇక నెమ్మదిగా ప్రచారంలోకి వెళ్తూ ఉన్నప్పుడు లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు నోరు జారటం కామనే అనుకుందాం. ఇక టీడీపీలో చిన్నబాబుగా పేరు పొందినటువంటి లోకేష్ గారు, ఆయన నోరు జారటం కూడా కామన్ అని అనుకుందాం. ఎంతో రాజకీయ చాణక్యం, హైటెక్ సీఎం గా పేరు పొంది మోడీ కన్నా సీనియర్ నేనే అంటూ మాట్లాడే విధానంలో కూడా గొప్ప రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ అందరి మన్ననలు పొందుతున్నది నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పుడు పప్పులో కాలేశారు. పప్పులో కూడా కాదు, తన తనయుడు ఎవరైతే లోకేష్ ఉన్నాడో ఆయనని మించి మరి ఇక్కడ పొరపాటు చేశారు ఓ స్పీచ్ లో. ఏకంగా నెల్లూరు రూరల్ కి ఆదల ప్రభాకర్ రెడ్డిని కేటాయించడం, ఆయన కేటాయించిన తర్వాత ప్రచారం కూడా చేసి నెమ్మదిగా ఆయనకు రావాల్సినవి వచ్చిన తర్వాత, అంటే ఆయన కాంట్రాక్ట్ పనులు కూడా చేస్తూ ఉంటాడు కాబట్టి దానికి సంబంధించిన బిల్లులు గవర్నమెంట్ దగ్గర ఉండటం, గవర్నమెంట్ నుంచి ఇప్పుడు చేతికి రావడంతో నెమ్మదిగా అప్పటికప్పుడు వైసీపీలో జాయిన్ అవటం ఇవన్నీ జరిగిపోయినాయి. సో ఇప్పుడు ఆ స్థలానికి ఎవరిని ఏంటి అన్నప్పుడు బేదా మస్తాన్ రావుని ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో బేదా మస్తాన్ రావుని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నెమ్మదిగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆదల ప్రభాకర్ విమర్శించబోయి ఏకంగా ఆ మాటలన్నీ కూడా పాపం మస్తాన్ రావుని అనేశారు. దీంతో సభలో ఉన్నవాళ్ళు, వేదిక మీద ఉన్నవాళ్ళు ఏం జరుగుతుంది ఏంటో అర్థం కాలేదు. ఇంతలోనే చంద్రబాబు తేరుకొని మరలా గొప్పగా మాట్లాడారు. అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు, పనులు చేయించుకొని పార్టీ మారిన వ్యక్తి, పార్టీ మారే వ్యక్తి, అదే విధంగా ఊసర వెళ్లిలా రాజకీయాలు చేసే వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని చెప్పాలి. ఇక్కడ ఆదాల ప్రభాకర్ బదులు పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి, ఊసర వెళ్లి రాజకీయాలు చేసిన వ్యక్తి మస్తాన్ రావు అని చెప్పేశారు. దీంతో ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది తెలుగు తమ్ముళ్లకు. వెను వెంటనే కోలుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్ గా నికార్సైనటువంటి వ్యక్తి, నిజాయితీనటువంటి వ్యక్తి మస్తాన్ రావు అని చెప్పారు. మస్తాన్ రావు గారు నీతి నిజాయితీ ఉండే వ్యక్తి మస్తాన్ రావు గారు, అవునా కాదా? పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి ఏం తమ్ముళ్ళు, ఊసర వెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి, నికారసైన వ్యక్తి మస్తాన్ రావు గారు. మస్తాన్ రావు గారు నీతి నిజాయితీ ఉండే వ్యక్తి మస్తాన్ రావు గారు, అవునా కాదా? పనులు చేయించుకొని పారిపోయిన వ్యక్తి ఏం తమ్ముళ్ళు, ఊసర వెళ్లి రాజకీయాలు చేసే వ్యక్తి, నికారసైన వ్యక్తి మస్తాన్ రావు గారు. సో ఈ రకంగా చూసుకుంటూ ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, కేసీఆర్ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు గాక, ఆయా సభల్లో మాట్లాడేటప్పుడు ఒకరిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, కించపరిచినటువంటి మాటలు ఎవరైతే సొంత అభ్యర్థులు ఉన్నారో తెలిసి తెలియకుండా వాళ్ళ మీద కూడా పడతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని రాజకీయం తెలిసిన వారు అంటూ ఉన్నారు. రాజకీయ విషయాలు పక్కన పెట్టు, ఆయన ఏకంగా ఒక పార్టీ అధినేత, అలాంటప్పుడు ఆయన ఏంటి ఇట్లా మాట్లాడడం ఏంటి, ఒకవేళ అది నిజమేమో అని చెలెక్తూ విసురుతూ మిగతా పార్టీల వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఏది ఏమైనా కావచ్చు, అటు నారా లోకేష్, ఇటు నారా చంద్రబాబు నాయుడు ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ ఉన్నారు. ఈ రకంగా వ్యాఖ్యలు చేయటం ద్వారాని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు.